హాయ్ సార్. హాయ్. మనం చాలా మంది స్టూడెంట్స్ గైడ్ చేస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ వస్తున్నారు. బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ ఇట్లా కాలేజ్లో చదువుతూ ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అనేదో డ్రీమ్తో వచ్చే స్టూడెంట్స్ ఎక్కువగా వస్తున్నారు. ఇట్స్ అప్రిషియేటెడ్, ఎందుకంటే ఆ ఏజ్ నుంచి చేయాలనుకుంటున్నారు. అయితే ఈ కాలేజ్లో ఉన్నప్పుడు డ్రీమ్స్ ఉంటున్నాయి, కానీ దీని మీద వర్క్ చేయబుద్ధి కావట్లేదు స్టూడెంట్స్కి. ప్రిపరేషన్ డిగ్రీ అయిన తర్వాత చేస్తాను, బీటెక్ అయిన తర్వాత చేస్తాను, ఈ మైండ్ సెట్లో ఉంటున్నారు. అరే యూపీఎస్సీ బోర్డు ఏమో వీళ్ళని ఐఏఎస్గా సెలెక్ట్ చేసుకునే బోర్డు ఏమో 21 yearsకి మీరు ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఎగ్జామ్కి కూర్చోవచ్చు, ప్రిలిమ్స్ రాయొచ్చు అని ఆపర్చునిటీ ఇస్తుంటే కొంతమంది 99% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రం నేను కాలేజ్ అయిన తర్వాత చదువుతాను, అప్పుడు స్టార్ట్ చేస్తాను, ఈ మైండ్ సెట్లో ఉన్నారు. అంటే కష్టపడే తత్వం లేకనా, లేకపోతే ఈ మైండ్ సెట్ రావడానికి ఇక్కడ కారణం ఏమంటారు? యా సార్, ఇది చాలా మంది ఇప్పుడు అప్రోచ్ అయ్యే స్టూడెంట్స్ కాలేజ్ వాళ్ళు. బట్ యా దే వాంట్ టు నో వాట్ ఇస్ యూపీఎస్సీ, ఎలా వెళ్ళాలి, డ్రీమ్ ఉంది కరెక్ట్. మెయిన్ రీజన్ ఏంటంటే 21కి వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యేసరికి 2021 అవుతుంది సార్. అవును, 21, 22 దే ఆర్ మోస్ట్లీ క్యాపబుల్ అండ్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామ్. సో దీనికి ఉన్న కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్స్ చెప్పేది మన మెంటర్షిప్ లో. ఫస్ట్ రీజన్ వచ్చేసి దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ టైం అంటారు. కాలేజ్ ఉంది ప్లస్ మన యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి. ఇది ఎందుకు అంటున్నారంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా పెద్ద ప్రిపరేషన్, అంటే మొత్తం అన్ని వదిలేస్తే అవుతుంది, ఒక సన్యాసం తీసుకోవాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు మైండ్ లో. ఫస్ట్ ఇది. సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఆఫ్లైన్. కాలేజ్ అయిపోయినాక ఆఫ్లైన్కి వెళ్ళి అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తూ చదవాలి అనే ఫీలింగ్ లో ఉంటుంది. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అని చెప్పి. ఓకే. థర్డ్ రీజన్ వచ్చేసి మన సర్కిల్, మన పేరెంట్స్ అయినా కానివ్వండి, ఫ్రెండ్స్ అయినా కానివ్వండి. పేరెంట్స్ దగ్గరకు వచ్చేసరికి పేరెంట్స్ ఆర్ లైక్, ఇప్పుడు చేయి ఫస్ట్, నువ్వు ఇదే చేయట్లే అనే కాన్సెప్ట్ లో, లేకుంటే ఇది ఫస్ట్ చేయి, దీనికి ఫీజులు కడుతున్నాం కదా, దాని తర్వాత మళ్ళీ చేద్దాం, లేకపోతే మాకు కూడా ఫైనాన్షియల్ ఈజీ అవుతుంది అట్లా కొంతమంది. ఓకే. అదొకటి. సర్కిల్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్ లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, దే ఆర్ గోయింగ్ ఫర్ టూర్స్, కొత్త కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు, బయటకు వెళ్తున్నారు, తిరుగుతున్నారు, సినిమాలు చూస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ సర్కిల్ ఎవరు ఎక్కువ కష్టపడట్లేదు, నేను ఎందుకు కష్టపడాలి. ఇవి మేజర్ రీజన్స్ ఉంటున్నాయి సార్ వాళ్ళు తొందరగా ప్రిపేర్ కాకపోవడానికి. ఓకే. ఈ రీజన్స్ తో వాళ్ళు ఆగిపోతున్నారు, ఆ స్టేజ్ లో ఆగిపోతున్నారు. చాలా రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రీజన్స్ ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా మనం వెళ్తే కనుక స్టూడెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్. చాలా విషయాలు చెప్పారు. ప్రతి విషయం కూడా ఒకసారి డీటెయిల్ గా వెళ్తే స్టూడెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ విషయం తీసుకుంటే మీరు చెప్పింది టైం మేనేజ్మెంట్. అంటే ఈ టైం మేనేజ్ చేయాలి యూపీఎస్సీకి, కాలేజ్కి అన్నప్పుడు స్టూడెంట్స్ నుంచి నేను విన్న ప్రాబ్లం ఏంటంటే, సార్ అసైన్మెంట్స్ ఉంటున్నాయి, ల్యాబ్స్ ఉంటున్నాయి, రికార్డ్ రైటింగ్ ఉంటుంది, ఇన్ని వర్క్స్ మాకు కాలేజ్లో ఇస్తుంటే ఎలా సార్ మేము యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేది, మాకుంది డ్రీమ్, మేము చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాం అంటున్నారు. దీనికి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు చాలా మీ లైఫ్లో, ఒక స్టూడెంట్ లైఫ్లో లేకంటే ఒక పర్సన్ లైఫ్లో చాలా ఫ్రీ టైం దొరికేది కాలేజ్లోనే. ఓకే. కాలేజ్ అయిపోయిందంటే జాబ్లో పడ్డా వేరే చేసినా కూడా యూల్ గెట్ స్టార్ట్ గెటింగ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇప్పుడు జాబ్ ఎక్కారనుకోండి కాలేజ్ అయిపోయినాక, మీరు 9 to 6 వరకు, అంటే పీపుల్ హూ ఆర్ వర్కింగ్ వాళ్ళే చదువుతున్నారు, ఐ నో పర్సనల్లీ. సో కాలేజ్లో ఏంటంటే ఐ స్టడీ బీటెక్, సో ఐ నో అంత పనే ఉండదు. యూఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. ఆ టైంలో మనం ఐడియల్గా చూసుకొని మనం అలా చేస్తున్నాం. కానీ డే టు డే లైఫ్ ఒక్కసారి ఏ స్టూడెంట్ అయినా ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే, బీటెక్ స్టూడెంట్ అయినా, డిగ్రీ స్టూడెంట్ అయినా ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే డైలీ వాళ్ళకి ఈజీగా 5 to 6 hours దే విల్ బి వేస్టింగ్. ఓకే. ఈజీలీ. దాని తర్వాత మళ్ళీ నైట్ పడుకునేసరికి సినిమాలు చూసుకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా మంది ఇప్పుడు టీవీ సిరీస్ అయినా యానిమేస్ చూస్తూ ఉంటారు, కొంతమంది పెద్ద పెద్ద సిరీస్లో చూస్తూ ఉంటారు మూవీస్ కన్నా ఎక్కువ కాలేజ్లో ఉన్న వాళ్ళు. ఈ సిరీస్లో ఏంటంటే ఒక్కొక్కటి 1/2 hour, 1 hour, 1.5 hour, 2 hours కూడా వెళ్తూ ఉంటాయి. వాళ్ళు ఒకసారి స్టార్ట్ చేసిన టాపర్, బింజ్ వాచ్ తింటుంటే స్టార్ట్ చేస్తారు, అయిపోయే వరకు వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి చూస్తుంటారు, కొంతమంది ఒకరే చూస్తూ ఉంటారు. ఎక్స్ట్రావర్ట్ అయితే ఫ్రెండ్స్ తో, ఇంట్రోవర్ట్ అయితే ఒకరే. ఇది జరుగుద్ది. ఈ టైం అంతా పక్కకు పెట్టి యూపీఎస్సీ చదవచ్చు, బట్ దే ఆర్ నాట్ రెడీ టు సాక్రిఫైస్ దట్ టైం. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు సాక్రిఫైస్ చేయట్లేదు, నేను ఎందుకు చేయాలి. They don't want to compromise college thrills. సో కాలేజ్ ఒక్కటి మాత్రం మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. మన ఇండియాలో ఈ వరల్డ్ మొత్తంలో ఎక్కడైనా కాలేజ్ ఒకసారి 12th అయిపోయింది కాలేజ్కి వెళ్తున్నారు అని అంటే కాలేజ్ చాలా తక్కువనే మీ దగ్గర నుంచి డిమాండ్ చేస్తుంది, నాట్ టూ మచ్. అండ్ ఎగ్జామ్స్ కూడా ప్రతి ఒక్కరు తెలుసు లాస్ట్ 1-2 weeks 1 month మ్యాక్సిమం దాని ముందే చదువుతారు సెమిస్టర్కి. మిగతా 3-4 months లైట్ తీసుకుంటారు. దే విల్ బీ హ్యావింగ్ ఫన్. క్లాస్కి వెళ్ళినా వెళ్ళకున్నా కూడా మళ్ళీ వెళ్ళి సప్లిగా ఫీజు కడుతూ ఉంటారు, మళ్ళీ రాస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇఫ్ యూఆర్ సీరియస్ ఆస్పిరెంట్
మేనేజ్ చేసుకోవచ్చు. గివింగ్ 5 to 6 hours ఎవ్రీ డే ఈస్ పాసిబుల్ ఫర్ ఎనీ స్టూడెంట్. ఎందుకంటే నాకు పర్సనల్లీ తెలుసు ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు 21, 22 ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందరు ఎవరు సార్? కాలేజ్ వచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళు చేయంగా మీకేంటి కదా. సో ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేసి 21, 22 క్లియర్ చేసిన ప్రతి స్టూడెంట్ కాలేజ్ లో చదివిన వాడు. వాళ్ళందరూ చేసినప్పుడు మనకు చేయలేమని ఎలా అనుకుంటున్నాం? వాట్ ఈస్ ద లాజిక్? ఐ పర్సనల్లీ సా స్టూడెంట్స్ దే ఆర్ డూయింగ్ టాస్క్. ఆఫ్లైన్కి వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్ గా నేను మొత్తం అయిపోయినా చదువుతాన్న స్టూడెంట్ కన్నా కాలేజ్ నుండి చదివే వాళ్ళు, ఇప్పుడు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కాలేజ్ నుండి ఎక్కువ చదివారు. సో ఎండ్ ఆఫ్ ది డే చదవడం ఇంపార్టెంట్, ఎక్కడున్నాం కాదు కదా. అవును. సో అలా సార్ కాలేజ్ టైమింగ్ మేనేజ్ చేసుకోవచ్చు. దట్స్ ద రియాలిటీ. ఓకే, సరిగా మేనేజ్ చేసుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఎలా చేసుకోవాలి వీ కెన్ డిస్కస్ లేటర్. స్టూడెంట్స్ మనకి ఇలా కూడా పర్సనలీ కాల్ చేస్తుంటారు, విల్ హెల్ప్ దెమ్ అవుట్. అవును సార్, డెఫినెట్ గా. అండ్ మీరు ఇంకొక విషయం అన్నారు, కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంకొక మేజర్ ప్రాబ్లం, నేను ఆఫ్లైన్కి వచ్చి చదవాలి, నాకు ఆన్లైన్ వర్కౌట్ అవ్వట్లేదు. అంటే డిజిటల్ వరల్డ్ ఇది చాలా పెరిగిపోయింది. పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ చూసుకుంటే టెక్నాలజీ హ్యాస్ రీచ్డ్ హైట్స్. ఇంకా చాలా ఉంది, కానీ ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఎందుకు పిల్లలు ఆఫ్లైన్కే రావాలని అనుకుంటున్నారు? ఇది వియర్లీ నేను చూసిన పర్సనల్లీ ఇంతకుముందు అలా లేకుండా సార్. ఎవరైతే స్టూడెంట్స్ ఈ కోవిడ్ గ్రాడ్యుయేట్స్ అంటారు, కోవిడ్ లో వాళ్ళు చదివారు, 10th అయినా కానివ్వండి, 12th అయినా కానివ్వండి, బీటెక్ ఫస్ట్ సెకండ్ ఇయర్ అయినా కానివ్వండి, కరోనా బ్యాచ్ అని కూడా విన్నాను. కరోనా బ్యాచ్. ఈ కరోనా బ్యాచ్ స్టూడెంట్స్ కి ఏమైతుందంటే వాళ్ళు అక్కడ జూమ్ క్లాస్ విని కరోనాలో ఓకే దాన్ని కంపేర్ చేసుకున్నారు యూపీఎస్సీ క్లాసెస్ ఆన్లైన్ లో. డిఫరెన్స్ ఏముంది సార్ ఆ వాళ్ళు విన్న లైవ్ క్లాసెస్ కి? మన దట్ ఈస్ అకాడమిక్ ప్యాషన్ తో జాయిన్ కాలేదు. ఒక డిగ్రీ కోసం మీరు వింటున్నారు, అటెండెన్స్ కావాలని వింటున్నారు. మీరు సీరియస్ గా ఆఫ్లైన్కి వెళ్ళినా కూడా ఏ కాలేజ్ వాళ్ళు ఆఫ్లైన్ అంత సీరియస్ వినరు. క్లాస్ అక్కడ కూర్చోబెట్టి మీ ముఖం చూపించుకొని వీడియో ఆన్ చేయండి అని చెప్పి కదలకుండా కూర్చోబెట్టుకున్నారు. అవన్నీ రికార్డ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ లాగా అయిపోయింది ఆన్లైన్ లో జూమ్ అనగానే. సో సేమ్ దే ఆర్ థింకింగ్ కంపేరింగ్ ఇట్ విత్ యూపీఎస్సీ. ఓకే. సో 2021 లో నాకు తెలిసిన స్టూడెంట్స్ ఒక 4 పాస్ అయ్యారు సార్ ఫస్ట్ అటెంప్ట్ లో. వీళ్ళందరూ పాండమిక్ లో కరోనా టైంలో ఆన్లైన్ లో క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళే. ఓకే. దానికి ఈ 4కి కాకుండా ఒక 400 మంది నాకు తెలుసు పాండమిక్ కదా ఆఫ్లైన్కి వస్తాను ఆగిన వాళ్ళు. వాళ్ళందరూ అలానే ఉన్నారు. ఈ లాగలేదు కాబట్టి ఏమైందంటే అందరూ భయపడి కన్ఫ్యూజన్ అయిన టైంలో వీళ్ళు చదివేశారు, ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేశారు. అంటే ఒక ఆస్పిరెంట్ ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ ది ప్రిపరేషన్, ఆఫ్లైనా ఆన్లైనా భూమి మీద ఉన్నావా గాల్లో ఉన్నావా అంత పక్కన పెడితే ఫస్ట్ మీరు ఎలా చదువుతున్నారు కదా ఇంపార్టెంట్. ఆ ప్యాషన్తో చదవాలి. ఓకే. సిలబస్ అయిపోవాలి, టెస్టులు అయిపోవాలి, మీకు దానికి తగ్గ మెంటర్స్ ఉండాలి, ఫ్యాకల్టీ ఉండాలి. ఎన్నఫ్. ఎక్కడ ఉంటే అంటే ఇప్పుడు ఆఫ్లైన్కి వెళ్ళి చదువుతా అన్నప్పుడు అంత రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీరు రేపు పొద్దున కష్టమే. ఇన్ కేస్ మీరు ఫిక్స్ అయిపోయారు యూపీఎస్సీ అని అనుకుంటే స్టార్ట్ ఇమీడియట్లీ, బికాస్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ సిలబస్. యూ విల్ హ్యావ్ మల్టిపుల్ రివిజన్స్ అయిన ఎంత రివిజన్ అవుతే ఎంత టెస్టులు రాస్తే అంత దగ్గరికి వెళ్తాం గోల్కి. సో సిలబస్ ఫస్ట్ ఫినిష్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. కాలేజ్లో ఫినిష్ చేసుకుంటే అయిపోద్ది కదా. అవును. లిజనింగ్ టు ద క్లాసెస్ ఆర్ కంప్లీటింగ్ ద సిలబస్ ఇస్ ద ఈజియెస్ట్ థింగ్ ఇన్ ద యూపీఎస్సీ. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీకు టెస్టులు రాయడం, రివిజన్ చేయడం. అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ సిలబస్ అయిపోవాలి. ఎంత తొందరగా ఫినిష్ చేసుకుంటే అంత మంచిది. సింపుల్ లాజిక్. ఎందుకు చేయట్లేదంటే మీకు చేయొచ్చు అంటే మన ఎక్స్పీరియన్స్ కాదు చెప్తున్నారు, అంటే మైండ్ కి బాగా వెళ్ళాలి స్టూడెంట్ ఉద్దేశంలో. ఇలా చెప్పినప్పుడు ఏంటంటే చాలా గుర్తుండిపోతుంది స్టూడెంట్. సో దానివల్ల చెప్తున్నాను. బట్ యా స్టూడెంట్స్ మీరు చేయొచ్చు, వేరే వాళ్ళు చేశారు, నా కళ్ళ ముందు చేశారు కదా. చేయకపోతే వీళ్ళు లాస్ అవుతారు అంటారు. యా, నా ప్రాబ్లం అది. ఎందుకు లాస్ అవ్వాలి స్టూడెంట్? ఐ డోంట్ వాంట్ యూ టు లూజ్. సో ఆ టైం మళ్ళీ తీసుకురాలేం, అయిపోయింది కదా. అండ్ మీరు చెప్తుంటే నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది అనమాట. అంటే క్లాసెస్, కోచింగ్ ఇవన్నారు కదా, చాలా మందికి ప్రాబ్లం ఉంది అని మనం ఇంతకుముందు వీడియో కూడా చేశాం సార్. కోచింగ్ కావాలా వద్దా, సెల్ఫ్ స్టడీ వల్ల ఉపయోగాలు ఏంటి అని. కాకపోతే ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళకి కోచింగ్ తీసుకుంటే బెటరా లేదు సెల్ఫ్ స్టడీ తీసుకుంటే బెటరా? ఫర్ మై సజెషన్, నా సైడ్ నుంచి నేను చెప్పేది నా ఎక్స్పీరియన్స్ లో, కాలేజ్ వాళ్ళైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా వీళ్ళకు మేజర్లీ క్లాస్ సపోర్ట్ ఉంటే బెటర్. ఓకే. ఎందుకంటే వాళ్ళకు ఉండే టైం తక్కువ, వేరే టాస్క్లు కూడా ఉంటాయి కాబట్టి వేరే సపోర్ట్ బయట నుంచి ఎక్స్టర్నల్ ఉండాలి. మీరు కోచింగ్ అఫోర్డ్ చేయలేదంటే అట్లీస్ట్ టేక్ ద మెంటర్షిప్ బిగినింగ్ నుంచి. మెంటర్షిప్ అని అందరూ మీ కోచింగ్ అయిపోవాలి దాని తర్వాత మెంటర్షిప్ ఇస్తామని చాలా మంది అంటారు. లక్షలు కట్టించుకోవడానికి అవసరం లేదు. బిగినింగ్ మెంటర్షిప్ కూడా ఇస్తాం, మనం ఇస్తున్నాం కదా. సో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే యూ నీడ్ ఎ గైడ్. ఓకే. లేకుంటే సొంతంగా ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే మీరు సొంతంగా చదవడం అనేది ఇంపాసిబుల్. అలా చదివినా కూడా టైం పాస్ చదువుతున్నారు. యూఆర్ రీడింగ్ బుక్స్ లైక్ నవల్. స్ట్రాటజీ లేదు, మెజరింగ్ సిస్టమ్ లేదు, ప్రోగ్రెస్ ట్రాకింగ్ లేదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, వెళ్తుంది. సో అలా వెళ్తే కరెక్ట్ కాదు.
స్టార్ట్ చేయొచ్చు. బట్ ఈ కోచింగ్ అవసరమా లేదా మీ చేస్తే గుడ్, మంచిది, హెల్ప్ అవుద్ది. లేదంటే అట్లీస్ట్ బేర్ మినిమం యూ షుడ్ జాయిన్ అ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వేర్ బిగినర్స్ ఆర్ టార్గెట్. ఓకే, బిగినర్స్ అయితే మెయిన్ ఫోకస్. యా, అంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మెంటర్షిప్ అని చెప్పి తీసేసుకొని ఫుల్ కోర్స్ 1,50,000 కట్టండి 2,00,000 కట్టండి అంటున్నారు. అలాంటి అంటే జరుగుతున్నాయి కదా, మనం స్కామ్ కూడా ఒకటి చేసాం కదా. స్టూడెంట్స్ మోసపోతున్నారు కాబట్టి చెప్పడం అంటే కొన్ని ఉన్నాయి, మేబీ మెజారిటీ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని మంచిగా ఉన్నాయి సార్, కొన్ని మంచిగా ఉన్నాయి. ఓకే, అంటే మీరు ఒకటి అన్నారు కోచింగ్ తీసుకుంటే బెటర్ అని. మాక్సిమం స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే సార్, పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు. దే డోంట్ ఎర్న్ కాలేజ్ టైంలో. సో పేరెంట్స్ని అడిగితే అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు కూడా ముందు ఇది చదువు, ఉండేది సక్రమంగా చేయి, తర్వాత ఇంకోటి చూద్దాం అనే వాళ్ళు ఉన్నారు. అందరూని కాదు, చాలా వరకు. అండ్ కొంతమంది పాపం అఫోర్డ్ చేయలేక డిగ్రీ అయిన తర్వాత నువ్వు వెళ్తున్నానా, నేను ఏదో ఒకటి చేసి నీకు పంపిస్తాను డబ్బులు, నువ్వు బాగా చదువుకో, అదే నాకు కావాలంటారు. ఈ రెండు సిచ్యుయేషన్స్లో ఉన్న వాళ్ళకి ఇన్ కేస్ కోచింగ్ వీలైతే కోచింగ్ మార్గాలు ఏంటి, కోచింగ్ కాకపోతే ఎలా చేయాలి? సార్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ పేరెంట్స్ సైడ్ నుంచి నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఎంకరేజ్ చేయాలి. స్టూడెంట్ గోవాకి వెళ్తా అనట్లేదు, పార్టీకి వెళ్తా అనట్లేదు, తిరుగుతా డ్రగ్స్ చేసుకో, ఇట్లాంటివి చెడ్డ పనులు అనట్లేదు, చదువుకుంటా అంటున్నాడు. చదువు మీద అప్పుడప్పుడు లాస్ అయిన ప్రాబ్లం లేదు, దే విల్ బి లెర్నింగ్. సో ఇఫ్ మీరు అఫోర్డ్ చేయగలిగితే ఎడ్యుకేషన్కి అయితే పేరెంట్స్ని ఆల్వేస్ చెప్తాను, పిల్లల్ని అన్నాం కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ మొత్తం ఎంత దూరం చదువుతా అంటే అంత దూరం మనం సపోర్ట్ చేసేటట్టు అయితే ఉండాలి. లేకపోతే ఇంకా అన్ఫార్చునేట్లీ అంటే చాలా మంది పేరెంట్స్ చేయాలని ఉంటుంది, అన్ఫార్చునేట్లీ సడన్ గా ఏదైనా లాస్ అవ్వచ్చు బిజినెస్ లో, అలాంటివి చాలా మంది పేరెంట్స్ మనం చూస్తుంటాం, పంటలు పోవచ్చు, అలాంటివి జరుగుతూ ఉంటాయి. దెన్ యూ నీడ్ ఎ ప్రాపర్ మెంటర్. అంటే మరి 2-3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టలేకపోయినా కూడా ఇప్పుడు ఢిల్లీకి వెళ్తే 5 లక్షలు ఈజీగా అవుతుంది, ఈజీగా అవుతుంది. వాళ్ళకి నెలకు అంటే 25,000 30,000 ఈజీగా ఉంటుంది. ఇంత చిన్న పెట్టంత రూమ్ ఉంటుంది. దాని మీద సపరేట్ వీడియో చేద్దాం సార్, చాలా మంది అడిగారు. సో అఫోర్డింగ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇస్ గుడ్. We are not wasting money when we are putting money in the education. It's investment. ఒకవేళ తప్పు జరిగినా స్టూడెంట్ సీరియస్ లేకున్నా కూడా దే లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్, నేర్చుకొని మళ్ళీ బయటకు వస్తారు. నాకు ఇంతమంది తెలుసు. ఇప్పుడు 2021 లో ఒక ర్యాంకర్ అని చెప్పిన కేరళ నుంచి అమ్మాయి 3 ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళింది, ఆల్మోస్ట్ 2.5 lakhs ఖర్చు పెట్టింది. పెట్టినాకంటే దర్ నాట్ అల్ట్రా రిచ్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, తన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేస్తాం. సో దాని తర్వాత లాస్టింగ్ మన దగ్గరకు వచ్చింది. అప్పుడు మనం ప్రాపర్ చెప్పాం అన్నమాట, ఇక్కడ ఇలా అయితే బాగుంటుందమ్మా, ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి అని చెప్పాం. దాని ప్రకారం షీ వాజ్ ఇన్ కాన్స్టెంట్ కాంటాక్ట్. మళ్ళీ ఇన్వెస్ట్ చేసింది, ఆ ఇయర్ ర్యాంక్ కొట్టింది ఫస్ట్ అటెంప్ట్ లో, షీ 21. అలాంటివి కూడా జరుగుతాయి కదా, మనం ఆ హోప్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో పాజిటివ్ వస్తుందనే హోప్ ఉండాలి. బై డిఫాల్ట్ నెగిటివ్ గా పెసిమిస్టిక్ గా ఆలోచిస్తే కష్టం. ఆప్టిమిస్టిక్ ఉండాలి. ఇలాంటివి పెద్ద సాధించాలంటే ఆప్టిమిజం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఒక లీడర్ కావాలి, దేశానికి లీడర్ అంటే పాజిటివ్ గా మాట్లాడే వల్లనే మనం లీడర్ అనుకోగలుగుతాం. నేను నాకు ఓటేయండి, నేను దేశాన్ని కుదిరితే ఎంత దూరం అయితే అంత దూరం తీసుకెళ్తా, చూద్దాం, నేను అక్కడికి వెళ్ళి నాకు అప్పవైతే ఓటేయండి, నన్ను పిఎంఐ చేయండి, ఐ విల్ సీ హౌ ఇట్ గోస్ అని అన్నారు అనుకోండి, ఓటేస్తారా? చాలా వరకు వేరు. సో చూద్దాము, చేస్తాను, ట్రై చేస్తాను అన్న వాళ్ళకి ఓటేయం, నేను చేసి చూపిస్తా అని పాజిటివ్ మాట్లాడాలి, అదే చేస్తాం. సో ఆ పాజిటివిటీ అనేది ముందర తీసుకెళ్తుంది ఒక మనిషినైనా ఒక దేశాన్నైనా. సో పాజిటివ్గా ఉండి ముందర తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా కోచింగ్ అఫోర్డ్ చేయలేకపోతే ట్రై టు గెట్ మెంటర్షిప్, వెరీ ఇంపార్టెంట్. గైడెన్స్ లేకుండా అయితే కష్టం సార్. ఓకే, మంచి సజెషన్స్. అండ్ ఈ కాలేజ్ స్టూడెంట్స్లో ఉన్న వాళ్ళకి చదువు ఒకవేళ సెల్ఫ్ స్టడీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా లేదా కోచింగ్ తీసుకుంటున్నా, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వీలు అవ్వట్లేదు, వాళ్ళకున్న టైం కన్స్టెంట్స్ కావచ్చు. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని మీరు చెప్తూ ఉంటారు, ఇది ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు? స్టార్టింగ్లో మాత్రం అంటిల్ యువర్ బేసిక్ బుక్స్ ఆఫ్ డన్, ఎన్సీఆర్టీస్ లాంటివి అయిపోయి బేసిక్ ఒక 1 రీడింగ్ అయిపోయే వరకు మీరు చేస్తే మంచిదే, చేయలేకపోయినా ఇట్స్ ఓకే. ఎందుకంటే మీరు ఫస్ట్ సిలబస్ అవ్వడం ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. సో ఇవి ఈ బేసిక్ ఫౌండేషన్ అయిపోయే వరకు మెల్లిగా కొంచెం రాయండి, టైం దొరుకుతుంది. సండే టైం దొరుకుతుంది, అంత టైం దొరకకుండా ఉండదు సార్ కాలేజ్ వాళ్ళకి, నాకు తెలుసు దొరుకుతుంది. నేను ఒకటే ఆన్సర్ రాయమంటున్నాను, మొత్తం ఒక క్వశ్చన్ పేపర్ మొత్తం 2-3 hours కూర్చొని 10-20 క్వశ్చన్స్ రాయమని అనట్లేదు, డైలీ ఒకటే రాయండి. క్వశ్చన్ 10 నిమిషాలు పడుతుంది. నేను రాశాను కాలేజ్లో, నేను మా కాలేజ్లో, మీరు కాలేజ్లో ఉన్నప్పుడే అక్కడ ఎన్ఐటీలో చేశారు కదా, కాలేజ్లో ఉన్నప్పుడే యూపీఎస్సీ స్టార్ట్ చేశారని చెప్తుంటారు, అక్కడే ప్రిపరేషన్ అవ్వడం, ఎగ్జామ్స్ రాయడం. సెకండ్ ఇయర్లో చేశాను. నేను మా కల్చరల్ ఈవెంట్స్ మేనేజ్ చేస్తూ, స్పోర్ట్స్ ఈవెంట్స్ మేనేజ్ చేస్తూ, మా డిపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ లాగా ఉంటూ, అండ్ యువర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాలేజ్, అవన్నీ చేస్తూ నేను డైలీ ఆన్సర్ రైటింగ్ చేశాను, క్లాసెస్ విన్నాను.
ఇట్ ఈస్ పాసిబుల్. చేయగలుగుతున్నారు, చేసే వాళ్ళు చేస్తున్నారు. యూ హ్యావ్ టు పుట్ ద ఎఫర్ట్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. చేయగలుగుతాను అని. ఓకే. ఈ భయంతోనే వచ్చేస్తున్నప్పుడు కాదు ముందటికి. అవుద్దా కదా అని డౌట్ వచ్చిందంటేనే గాన్ ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ రేస్, అవుట్ ఆఫ్ కాంపిటీషన్. అవును. వితౌట్ ఎనీ ఇంచ్ ఆఫ్ డౌట్, కొంచెం కూడా సాల్ట్ అంత డౌట్ కూడా ఉండదు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా కాలేజ్ స్టూడెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్ ఆన్సర్ చేస్తున్నారు, మీ కామెంట్స్ మీద వీడియోస్ అవుతున్నాయి. సో ఇంకేదైనా టాపిక్ మీద మీకు సార్ అనాలిసిస్ కావాలన్నా, డిస్కషన్ కావాలన్నా, ప్లీజ్ లెట్ us know in the comment section below. థ్యాంక్ యూ సార్.